ఇన్‌స్టాగ్రామ్ లో వేధింపులకు ఓ యువతి బలైంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఈ ఘటన జరిగింది. పోరండ్లకు చెందిన మామిడి మొగిలి హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు కాగా చిన్న కుమార్తె ఇంటర్ చదువుతోంది. మధ్యాహ్నం వరకు అమ్మతో హోటల్లో ఉండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళింది. కొద్దిసేపటికి తల్లి ఫోన్ చేస్తే స్పందించలేదు. దీంతో ఇంటికెళ్లి చూడగానే ఉరివేసుకుని కనిపించింది. చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలగొట్టి ఆమెను కిందకు దించారు. అప్పటికే ఆ యువతి మృతి చెందింది. ఆత్మహత్య చేసుకున్న గదిలోని ఓ పుస్తకంలో విజయవాడకు చెందిన భరత్, కోటయ్య, అంగోతు విజయలు నన్ను ఫోన్లో వేధించడంతో పాటు ఇబ్బందులకు గురి చేస్తూ ఏడిపిస్తున్నారని రాసి ఉంది. నా చావుకు వారే కారణమని పేర్కొంది. ఈ మేరకు యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు కూతుర్లు నాకు. నా పెద్ద బిడ్డ హైదరాబాద్ ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈమెను కూడా ఎమ్మెల్టీ చదివించిన. చిన్న కుటుంబం, చిన్న ఆటో నడుపుకుంటూ, చిన్నగా హోటల్ నడుపుకుంటూ జీవనోపాధి కల్పించుకొని మా బిడ్డలు మనం ఉన్నంత చదువులు చదవాలనే ఆలోచనలో చదివించుకొని ఈ స్థాయి దాకా వచ్చే వరకు 20 ఏళ్ళ బిడ్డ ఈ ఫోన్ టాకింగ్లో దానిల వల్ల ఆమె ఈ ఆత్మహత్యకు పాల్పడి సూసైడ్ నోటు భరత్ అనే అబ్బాయి ఎవడు అనేది ఇప్పటివరకు మాకు తెలియదు. ఆమె వాని పేరు రాసి సూసైడ్ నోట్ వాని తల్లి తండ్రి వీళ్ళను కఠినంగా శిక్షించాలి, నేను చచ్చిపోతున్నానే సూసైడ్ లెటర్ రాసి చనిపోయింది. కానీ మా బిడ్డ ఆమె ముందుగా మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చేది ఉంటే మేము నా బిడ్డని కాపాడుకునే వాళ్ళం అవుతుంటుంది. ఈ చనిపోయే ముందు వాళ్ళను కఠినంగా శిక్షించున్నానంటే నా బిడ్డ ఎంత బాధకు, ఎంత బాధపడి, ఎంత హింసకు గురైంది అనేది ఆ సూసైడ్ నోట్లో రాసిన ఇంగ్లీష్ టాకింగ్. మళ్ళీ ఆమె మామూలుగా మంచి చదువు చదివింది. ఆమె మంచి ఆలోచనల పెద్ద వకీల్ కోర్సు చదివిన వాళ్ళు కూడా అంత టాకింగ్ అట్లా అర్థాలు రాయరు, అంత రాసింది. అంటే ఆమెకు ఎంత బాధ ఉండి, ఎంత ఇబ్బంది పడితే ఆవేదనకు గురై మాకు కూడా కొద్ది ధైర్యం ఉంటుంది. మరి వాళ్ళు కూడా మా గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేది మేము అనుకుంటాం. కానీ మళ్ళీ ఎలాంటిది మాకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు 4వ రోజు గడుస్తుంది. ఇంకో 2 గంటలు అయితే 5వ రోజు గడవబోతుంది. రేపు 5వ రోజు కూడా నాకు ఇన్ఫర్మేషన్ దొరకకపోతే నా బిడ్డకు న్యాయం జరగదా, మరి గవర్నమెంట్ మరి చర్య తీసుకుంటుందా తీసుకోదా అని చెప్పి నేను మానసికంగా నేను బాధపడుతున్నా. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను, సిబి గారిని, ఎస్ఐ గారిని, సిఐ గారిని ప్రతి ఒక్కరికి దండాలు పెట్టి చెప్తున్నా. మా బిడ్డల తల్లిదండ్రుల గోసైంది అనేది ఇట్లాంటి ఈ సీటింగ్లు చేసే కొడుకులను ఇమ్మీడియట్గా శిక్షించాలని, ఉరి తీయాలని చెప్పి నేను నా యొక్క డిమాండ్